తెలంగాణ రాష్ట్రంలో కల్తీ లిక్కర్ భారీ స్థాయిలో దొరుకుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కలకలం రేపుతా ఉంది. నిన్న కుషాయిగూడలో ఒక ముఠాను కూడా పోలీసులైతే అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. భారీ స్థాయిలో రసాయనాలు, భారీ స్థాయిలో కల్తీ రసాయనాలకు సంబంధించిన సంబంధించిన వాటర్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. లోపల మొత్తం కల్తీ వాటర్ పోస్తూ ఉన్నారు. అది రసాయనాలతో కూడిన వాటర్ పోస్తూ ఉన్నారు. పైన లేబుల్స్ మాత్రము బ్రాండ్కి సంబంధించిన లేబుల్స్ వేస్తూ ఉన్నారు అన్నట్టుగా గుర్తించడం అయితే జరిగింది. నిన్న కుషాయిగూడలో దాడులు చేసిన పోలీస్ అధికారులకి కీలక అంశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్తీ సంబంధించిన మద్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా పంపిస్తున్నట్టు కూడా అక్కడ వాళ్ళు ఎవరైతే ముఠా ఉన్నారో ఆ ముఠాలు తెలిపిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో తెలంగాణలో కల్తీ కళ్ళు ద్వారా దాదాపుగా 8 నుండి 9 మంది కూడా మరణించడం జరిగింది. దాదాపుగా 40 పైన అస్వస్థకు గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కల్తీ లిక్కర్ వల్ల అనేక అనర్థాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. చూడ్డానికి అచ్చం బ్రాండ్లు పోలిన మందులే తయారు చేస్తూ ఉన్నారు. మొత్తానికి బ్రాండ్ తీరు ఏ విధంగా, బ్రాండ్ సంబంధించిన బాటిల్ ఏ విధంగా ఉంటుంది, లేబుల్ ఏ విధంగా ఉంటుంది, సేమ్ అవే దొంగ లేబుల్ తయారు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించిన మిషన్లను కూడా పోలీస్ వాళ్ళు అయితే సీల్ చేయడం అయితే జరిగింది. ఆ మిషన్లతో పాటు ఏవైతే అక్కడ ఉన్న సంబంధించిన స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా సీల్ చేయడం అయితే జరిగింది. కొంతమంది పరారిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది కూడా అరెస్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. భారీ కుంభకోణం అని కూడా చెప్పుకోవచ్చు. కల్తీ లిక్కర్ వల్ల అనేక మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళు ఏదైతే తక్కువ ధరకు వస్తూ ఉంది అన్న ఆలోచనలో ఇలాంటి మద్యాన్ని ఎక్కువ సేవించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అనారోగ్యం పాలు అవ్వడానికి కారణము ఇలాంటి కల్తీ మద్యం అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున, అంటే హైదరాబాద్ పరిసరాల్లో కల్తీ మద్యం దొరకడము కలకలం రేపుతా ఉంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఆ మద్యం కూడా భారీ స్థాయిలో దొరకడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన బాటిల్స్, లేబుల్స్ అన్నీ సొంతగా వాళ్ళే తయారు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంతగానం జరుగుతూ ఉంటే మరి పోలీసులు ఇప్పుడు కొంత మేల్కొనడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పరిస్థితిలో ఒక ముఠా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కుషాయిగూడ పరిసరాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది రోజులు మద్యానికి దూరం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ పరిసరాల్లో తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండే ప్రజలకి ఎక్కువగా ఆ మందు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తక్కువ ధరకి ఏవైతే వైన్ షాపులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న బెల్ట్ షాపులకు కావచ్చు, అక్కడ పరిసరాల్లో ఏవైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకి పంపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కుషాయిగూడ కాబట్టి అక్కడ చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా వరకు మద్యానికి బానిసైన వాళ్ళే ఉంటారు. ఆ బానిసైన వాళ్ళు కూడా ఏదైతే మద్యం పేరు మీద వాళ్ళు తాగేది విషం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో ఆ కెమికల్ కూడా కనబడతా ఉన్నాయి. కెమికల్స్ కూడా మొత్తం యాజిటీస్గా ఏదైతే మద్యం ఏ విధంగా రుచిస్తుందో అదే రుచికరంగా ఉండే విధంగా కెమికల్స్ తయారు చేసి అధిక స్థాయిలో నిల్వ ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ రసాయనాలు కూడా పోలీసులు అయితే సీల్ చేసి కూడా ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠాని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది ఆ ముఠా నుండి తప్పించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో కొంతమంది పరారైనట్టుగా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము, ఇలాంటి కల్తీ ఏదైతే మద్యం ఉంటుందో ఇక్కడ కూడా ఉండకుండా నిర్మూల చేయడానికి పోలీస్ వ్యవస్థ దట్టమైన చర్యలు తీసుకుంటుంది అన్నట్టు కూడా ఎస్పీ చెప్పడం అయితే కనబడతా ఉంది. ఎవరు కూడా, అంటే దాదాపుగా ఈ తక్కువ ధరకు వస్తుందని కూడా ఆశ పెట్టి మీకు మద్యం సేల్ చేసేవారు ఎవరు ఉన్నా కానీ మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు తాగేది అది మద్యం కాదు విషము అన్నట్టుగా పోలీసు వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా కుషాయిగూడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.